బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్ పై ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ మౌనం వీడడం లేదు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి కుట్రలు చేస్తున్నారంటూ కవిత చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపుతున్నా, ప్రత్యర్థులు విమర్శలు దాడులు చేస్తున్నా కేసీఆర్ సైలెంట్ గా ఉంటున్నారు. తన కూతురు చేసిన వ్యాఖ్యలు పార్టీకి భారీ స్థాయిలో నష్టం కలిగించినా ఆ వ్యాఖ్యలు చేసి 2 రోజులు గడుస్తున్నా కేసీఆర్ మౌనం వీడట్లేదు. దీంతో డాక్టర్ అంత తీవ్రమైన ఆరోపణలు చేసినా డాడీ ఎందుకు సైలెంట్ గా ఉన్నారని పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. దీంతో అసలు పార్టీలో ఏం జరుగుతున్నదో తెలియక కేడర్లో ఆందోళన నెలకొన్నది. మరోవైపు కవిత కూడా ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ మార్నింగ్ సునీత. బీఆర్ఎస్ లో కవిత ప్రకంపనలు ఇంకా కొనసాగుతున్నాయి. దాదాపుగా 3-4 రోజులు కావస్తా ఉంది. కవిత సంచలన వ్యాఖ్యలు చేసి మొత్తంగా కూడా బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేయడం, అదేవిధంగా కేటీఆర్ కు పార్టీని నడిపే సత్తా లేదని చెప్పడం, అనేక అంశాల పట్ల పూర్తి స్థాయిలో చిట్చాట్లో అనేక విషయాలు వెల్లడించింది. సో ఒక రకంగా పార్టీ అధినాయకత్వాన్ని, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను, అదేవిధంగా కేటీఆర్ వీళ్ళందరినీ ప్రశ్నించడం, వారిని ఎదిరించడం లాగానే ఆమె మాట్లాడారు. సో సొంత ఎజెండాతో తాను ముందుకు వెళ్తున్నట్టుగా కూడా ఇటీవల తన పరిణామ క్రమంగా చూసుకుంటే వరుసగా 3-4 రోజులు జరుగుతున్న పరిణామాలు, అదేవిధంగా ఆమె పర్యటన చూస్తుంటే మనకు స్పష్టత వస్తుంది. సో నిన్న మంచిర్యాల పర్యటన వెళ్ళింది. అక్కడ కూడా మంచిర్యాల పర్యటనలో ఎక్కడ కూడా బీఆర్ఎస్ సంబంధించిన క్యాడర్ ఎవరు కూడా పాల్గొనలేదు. అదే సందర్భంలో తాను కూడా చాలా జాగ్రత్త వహించింది కవిత కూడా. ఎక్కడ అంత ముందు కన్నా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కావచ్చు, ఇతర చోట్ల కేసీఆర్ ఫోటో మాత్రం ఉండేది. సో ఇప్పుడు ఆ కేసీఆర్ ఫోటో లేకుండా, బీఆర్ఎస్ గులాబీ జెండా లేకుండా చాలా జాగ్రత్త పడ్డది. సో బీఆర్ఎస్ క్యాడర్ తాను వేరు అనే ఒక సంకేతం నిన్న వెల్లడించినట్టయింది. ఎందుకంటే ఆ బీఆర్ఎస్ నుంచి కూడా పార్టీ నేతలకు క్లియర్ కట్ గా కొన్ని ఆదేశాలు వెళ్ళినట్టుగా తెలుస్తా ఉంది. ఎవరు కూడా కవితకు సంబంధించిన పర్యటనలో పాల్గొనొద్దని చెప్పేసి బీఆర్ఎస్ అధిష్టానం నుంచి ఆదేశాలు జారినట్టు తెలుస్తా ఉంది. అదే సందర్భంలో కవిత విషయంలో ఏ నేత కూడా కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఏ నేత కూడా నోరు తెరవద్దు, ఏం మాట్లాడొద్దు అని చెప్పేసి కూడా హుకుం జారీ చేసినట్టు తెలుస్తుంది. సో ఇదంతా ఒక రకంగా అవుతుంటే, మరోవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎందుకు కవిత విషయంలో మౌనంగా ఉంటున్నారు అని చెప్పేసి సొంత పార్టీ క్యాడర్ లోనే చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే కవిత సంధించిన ప్రశ్నలకు ఒకవైపు సమాధానం చెప్పలేని పరిస్థితి. అదే సందర్భంలో కవిత పైన ఎందుకు మౌనంగా ఉంటున్నాడు, చర్య తీసుకుంటారా లేదా, అనేకమైనటువంటి రకరకాల ఊహాగానాలు సోషల్ మీడియాలో ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు కవితకు షోకాజ్ నోటీసులు ఇస్తారని కొందరు, కవిత సొంత కూతురు కాబట్టి కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు మరి కొందరు. క్యాడర్ లోనే ఇలాంటి చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే గతంలో మనం చూసాము, ఆ బీఆర్ఎస్ లో ఎవరైనా నేతలు, ముఖ్య నేతలు పరిధి దాటి లేకుంటే అధిష్టానాన్ని, పార్టీ విధానాన్ని ప్రశ్నించే వాళ్ళందరినీ కూడా దాదాపు షోకాజ్ నోట్ ఇచ్చి బయటకు పంపించిన పరిస్థితులు ఉన్నాయి. అందులో ఆల నరేంద్ర కావచ్చు, విజయశాంతి కావచ్చు, అదేవిధంగా మొన్నటి ఈటల రాజేందర్, ఈ ముగ్గురు సీనియర్ నేతలు కావచ్చు, ముగ్గురు ఆ తెలంగాణ రాష్ట్రంలో కీలకంగా ప్రముఖంగా వ్యవహరించిన ఉద్యమంలో కావచ్చు, అదేవిధంగా పార్టీలో బీఆర్ఎస్ లోనే కీలకంగా వ్యవహరించిన నేతలు. ఇలాంటి పట్ల ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు కేసీఆర్ అనేది ఒక స్పష్టత ఉంది, అందరికి తెలిసిన విషయమే. కానీ వేరే ఎక్కడైతే కవితకు సంబంధించిన అంశంకి వచ్చేసరికి మాత్రం కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉంటున్నాడు, కేసీఆర్ కవితను పిలిచి మాట్లాడడం లేదు. అదే సందర్భంలో ఆ కవిత విషయంలో ఏదైనా పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందంటే అది లేదు. ఎందుకు సైలెన్స్ గా ఉంటున్నాడని చెప్పేసి ఆ బీఆర్ఎస్ క్యాడర్ లో తీవ్ర చర్చ జరుగుతా ఉంది. ఎందుకంటే పార్టీలో ఇలాంటి పరిస్థితి మంచిది కాదు. ఒక రకంగా ఇప్పుడే ఆల్రెడీ మొన్నటి ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి ప్రతిపక్షంలో ఉన్నాము. సో ఒకవైపు కాంగ్రెస్ ఎదురుదాడి దిగుతా ఉంది, మరోవైపు కాళేశ్వరం నోటీసులు, అదే సందర్భంలో కేటీఆర్ కు ఫార్మా రేస్ వ్యవహారంలో ఏసీబీ నోటీసులు, మొత్తంగా కూడా అధినాయకత్వం చుట్టూ అనేక సమస్యలు ఉన్నాయి. సో అలాంటి క్రమంలో కవిత కూడా మాట్లాడింది. కవిత విషయంలో ఎటు తేల్చుకోలేకపోతుందా అని చెప్పేసి, అధిష్టానానికి సంబంధించి ఎటు తేల్చుకోలేకపోతుందా అని చెప్పేసి క్యాడర్ లో చర్చ జరుగుతా ఉంది. సో ఇది కేసీఆర్ ఒకప్పటి కేసీఆర్ లేదా లేరు. కేసీఆర్ ఏదైనా ఎవరైనా సరే, ఎంత పెద్ద నాయకుడైనా సరే పరిధి దాటితే తను పరిధి దాటినప్పుడు ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకుంటారు. సో ఒకప్పుడు కేసీఆర్, కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉంటున్నాయి. గత 4 రోజుల నుంచి కూడా కేసీఆర్ ఎందుకు కవిత విషయంలో నోరు తెరవడం లేదు, ఎందుకు మాట్లాడడం లేదు అని చెప్పేసి చర్చించుకుంటున్నారు. ఎందుకంటే అలా కవితపై సైలెన్స్ గా ఉండడం కూడా పార్టీ కొంత నష్టదాయకంగా
ఉంటుందని చెప్పేసి పార్టీ క్యాడర్ చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇటువైపు తెలుసుకోవాలో ఇప్పుడు కవిత ఏదైనా జిల్లా పర్యటనకు వస్తే వెళ్ళాలా వద్దా, రేపటి రోజున కవిత బీఆర్ఎస్ లో కొనసాగితే అక్కడ ఉన్నటువంటి ముఖ్య నేతలు, ఆ జిల్లాకు సంబంధించిన ముఖ్య నేతలు ఆ కవిత దృష్టిలో నెగిటివ్ గా వ్యతిరేకంగా మిగిలిపోతారని ఒక భావన కలిగింది. అదే సందర్భంలో వెళ్తే బీఆర్ఎస్ అధిష్టానం దృష్టిలో దోషులుగా మిగిలిపోయే పరిస్థితి ఉంది. సో ఇలా గందరగోళం డైలమాలో పడిపోతున్నారు, ఏం చేయాలో తోచని పరిస్థితి. సో అందుకోసమే కవిత విషయంలో ఒక స్పష్టత ఇస్తే బాగుంటుందని చెప్పేసి క్యాడర్ కోరుకుంటుంది. ఎందుకంటే బీఆర్ఎస్ జాగృతి రెండు వేరువేరా, రెండు ఒకటేనా అనే ఒక అంశం స్పష్టత వస్తే గానీ ఆ కింది స్థాయి క్యాడర్ లో ఆ పార్టీ కవిత సమావేశాల్లో కవిత పెట్టినటువంటి కార్యక్రమాల్లో పాల్గొనాలా వద్దా అని చెప్పేసి ఒక స్పష్టతతో ఉంటారని చెప్పేసి చర్చ జరుగుతోంది. మొత్తానికైతే గత ఎప్పుడైతే అమెరికా నుంచి శంషాబాద్ కు ఎయిర్పోర్ట్ లో దిగిందో అప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ లో కవిత ఎపిసోడ్ లో ప్రకంపనలు రేగుతా ఉన్నాయి. ఒకవైపు ఇప్పటికే వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ సంబంధించినటువంటి వేడుకలు, రజతోత్సవ వేడుకలు, ఆవిర్భావ వేడుకలు విదేశాల్లో గ్రాండ్ గా చేస్తున్నారు. పార్టీలో ఇక్కడ ఇంత జరుగుతున్నా అక్కడ మాత్రం వేడుకలు ఘనంగా జరుగుతున్నారు. ముఖ్య నాయకులంతా విదేశీ పర్యటనలో ఉన్నారు. సో ఈ కవిత విషయంలో మాత్రం ఎవరు స్పందించడం లేదు. కేసీఆర్ ఫామ్ హౌస్ పరిమితమయ్యాడు, కేటీఆర్ విదేశాలకు వెళ్లారు, హరీష్ రావు మాత్రం అడపా కేసీఆర్ కలుస్తుంది కాళేశ్వరం గురించా, లేకుంటే కవిత అంశం గురించా, లేకుంటే ప్రస్తుతం పార్టీలో కొనసాగుతున్న ఉన్నటువంటి పరిస్థితులపై ఆరా తీసేందుకు భేటీ అవుతున్నారు అనేది మాత్రం ఎవరికి అంతుపట్టడం లేదు. సో బీఆర్ఎస్ సంబంధించి మాత్రం ఇప్పుడు ఒక పెద్ద మొత్తంగా కూడా ఒక సమస్యల వలన చిక్కుకుందని చెప్పవచ్చు. ఎందుకంటే అన్నిటికైనా ముఖ్యమైన అంశం ఏంటంటే కవిత చేసినటువంటి అత్యంత సంచలనమైన ఆరోపణ ఏంటంటే బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేయాలని అనుకుంటున్నారు, ప్రయత్నిస్తున్నారు. సో దీనిపైన మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ కీలక నేతలు, బీఆర్ఎస్ అధిష్టానము సమాధానం చెప్పాల్సిందే. లేకుంటే క్యాడర్ లో అనేకంగా నెగిటివ్ గా పోతుంది, వ్యతిరేకంగా పోతుంది. ఎందుకంటే నిజంగా నేను బీఆర్ఎస్ కి సంబంధించి బీజేపీలో విలీనం కాబోతున్నా, అలాంటప్పుడు మా రాజకీయ భవిష్యత్తు ఏంటి అని చెప్పేసి కీలకమైన స్థాయి, నియోజకవర్గ స్థాయి నుంచి మండల స్థాయి నేతల నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకు కూడా అందరిలో ఒక అనుమానం కలుగుతా ఉంది. ఇట్లాంటి నేపథ్యంలో కొందరు ఆలోచన మాత్రం భిన్నంగా కనిపిస్తా ఉంది. ఈటల రాజేందర్ తో కొంతమంది సన్నిహితులు, బీఆర్ఎస్ లో ఉన్నటువంటి కీలక నేతలు, ఈటల రాజేందర్ కు సన్నిహితంగా ఉన్నటువంటి నేతలు ఈటల రాజేందర్ తో మాట్లాడినట్టుగా తెలుస్తా ఉంది. మనకి ఇది పెద్ద సంచలనం. ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాబోతుందా, ఇది నిజమేనా అనేది ఈటల రాజేందర్ తో ఆరాధించే ప్రయత్నం చేస్తున్నాం. అదే జరుగుతున్నప్పుడు మేము బీఆర్ఎస్ లో ఉండి లాభం ఏముంది, ముందుగానే బీజేపీలో చేరితే కనీసం అక్కడైనా మా గుర్తింపు ఉంటుంది కదా అని చెప్పేసి కొంతమంది నేతలు ఆలోచిస్తున్నట్టుగా చర్చ జరుగుతా ఉంది. సో ఇటీవల కాలంలో ఈ కవిత ఎపిసోడ్ తర్వాత బీఆర్ఎస్ లో చాలా మంది కీలక నేతలు ఈటల రాజేందర్ తో టచ్ లోకి వెళ్ళినట్టు, ఈటల రాజేందర్ తో మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది. అసలు బీజేపీకి బీఆర్ఎస్ లో ఏం జరుగుతుందనే విషయంపై ఆరాధించే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ అధిష్టానం దీనిపై ఎలాగో క్లారిటీ ఇవ్వదు, స్పష్టత ఇవ్వదు. కనీసం మీకేమైనా తెలుసా అని చెప్పేసి ఈటల రాజేందర్ ను కొంతమంది బీఆర్ఎస్ కీలక నాయకులు కేసీఆర్ కు, అదేవిధంగా కేటీఆర్ కు, హరీష్ రావు, ఈ ముగ్గురు నేతలు కీలకంగా అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఈటల రాజేందర్ తో ఫోన్ లో సంభాషించినట్టుగా తెలుస్తా ఉంది. సో ఇది రాష్ట్ర రాజకీయాల్లో మరొక సంచలనంగా మారే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ విషయాల నేపథ్యంలోనే బీఆర్ఎస్ మౌనం ఎందుకు వీడడం లేదని పార్టీలో చర్చ జరుగుతోంది. కేసీఆర్ కనుక ఇలానే, కేసీఆర్ అదేవిధంగా బీఆర్ఎస్ అధిష్టానం ఇలాగానే మౌనంగా ఉండిపోతే మాత్రం కవిత విషయంలో రానున్న రోజుల్లో పార్టీకి ఖచ్చితంగా నష్టం జరిగే అవకాశాలు స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. మనకు అయితే రాధాకృష్ణ, మరోపక్క మీరు చెప్పినట్లుగా అటు కవిత ఇంత సీరియస్ కమెంట్స్ చేసినప్పటికీ అటు బీజేపీ స్పందిస్తుంది, కానీ అటు బీఆర్ఎస్ లో ఎవరు కూడా రియాక్ట్ అవ్వట్లేదు. ఇలాంటి టైంలో కేసీఆర్ ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు? అంటే కేసీఆర్ ఇది ఒక డ్యామేజ్ కంట్రోల్ గా అందుకే ఆయన ఏమైనా సైలెంట్ గా ఉంటున్నారా, లేదంటే ఎవరైనా త్యాగం చేద్దాం అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ నేత మొత్తంగా కూడా కాళేశ్వరంపై ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. కేసీఆర్ దగ్గర జనరల్ గా కేసీఆర్ సన్నిహితులు కావచ్చు, కేసీఆర్ కోటర్లో వ్యక్తులు, కేసీఆర్ దగ్గర నుంచి చూసిన వ్యక్తులు చెప్పేది ఏంటంటే కేసీఆర్ కనుక ఏదైనా ఒక అంశాన్ని పట్టుకుంటే దాన్ని వదలడు. సో అది ఎంత చిన్న అంశమా పెద్ద అంశం దాని చుట్టూ తిరుగుతాడు, పక్కన ఎంత పెద్ద జరిగినా దాన్ని పట్టించుకోడు అని చెప్పేసి కేసీఆర్ కు ఉన్నటువంటి సన్నిహిత వ్యక్తులు, కేసీఆర్ దగ్గర చూసిన వ్యక్తులు చెప్తుంటారు. సో ప్రస్తుతం కేసీఆర్ ముందు కాళేశ్వరం సంబంధించి జస్టిస్ పినాకిని ఘోష్ ముందట ఎలాంటి వాదన వినిపించాలనే ఒకే ఒక్క దానిపై కట్టుబడి ఉన్నాడు. సో దానిపైనే ఇప్పుడు ఫోకస్ చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ మైండ్ లో కాళేశ్వరం అంశం తప్ప ఏ అంశము లేదు. కవిత అంశమా దానికన్నా పెద్ద అంశమైన పార్టీలో ఏం జరిగినా
నాకు స్పందించాడు కేసీఆర్ అనేది అతని అత్యంత సన్నిహిత వర్గాలు చెప్తున్నారు. ఎందుకంటే 5వ తేదీన కేసీఆర్ కాళేశ్వరం ఎదుట వాదనలు వినిపించిన తర్వాత ఆ తర్వాతే కవిత ఎపిసోడ్ లో ఏదైనా ఆ కేసీఆర్ నుంచి కావచ్చు, పార్టీ నుంచి కావచ్చు ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉంటుంది. ఆ లోపు కవిత కూడా ఏదైనా సొంత పార్టీ ఎజెండాగానో సొంత నిర్ణయం తీసుకుంటే అప్పటికే ఓ పని అయిపోతుందని భావనలో బీఆర్ఎస్ అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే జూన్ 2వ తేదీన కవిత కూడా ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది అని చెప్పి తెలుస్తా ఉంది. సో ఈ నేపథ్యంలో జూన్ 2 వరకు వేచి చూస్తే మరో 2-3 రోజులు కాళేశ్వరం సంబంధించిన అంశంపై ఫోకస్ పెట్టి కాళేశ్వరం విచారణ తర్వాత పార్టీకి పూర్తి స్థాయిలో పై దృష్టి పెట్టిన అవకాశం ఉంది. ఈ లోపు 3వ తేదీన కేటీఆర్ కూడా విదేశాల నుంచి వస్తున్నాడు కాబట్టి అప్పుడే కవిత విషయంలో ఒక నిర్ణయం ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది సునీత. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.